పెదదోర్నాల మండలం కొర్రపోలి గూడిమనందు మంతా తుఫాన్ బాధితులకి నేడు లైట్ ఫర్ బ్లైండ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు చేతుల మీదుగా చెంచు గిరిజనులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూత్ ట్రైనింగ్ సెంటర్లను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని, గిరిజన యువకులకు శిక్షణ కార్యక్రమం కోసం వాటిని కూడా ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తామని, అలాగే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీఏ సంస్థలను ఏర్పాటు చేసి చెంచు గిరిజనులకు రుణాలను కల్పించిన విషయాన్ని కూడా గూడూరు ఎరిక్షన్ బాబు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎరిక్షన్ బాబు వెంట దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ షేక్ మాబు, మాజీ బీడీపీ మండల అధ్యక్షులు సురవరం వీరారెడ్డి, సంస్థ ప్రతినిధులు దాసరి స్వర్ణలత, సయ్యద్ నబీ, వల్లభనేని కాశయ్య, కుప్పుల వెంకట సుబ్బారెడ్డి, చంటి, ఎలకపాటి చెంచయ్య, దొడ్డ శేషాద్రి, నాగేంద్రబాబు, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. చెప్పాలనుకున్నాను. త్వరలోనే మొన్న 3 రోజుల క్రితం నాకు పీఓ గారు ఫోన్ చేశారు. సార్ మీరు ఒక డేట్ కానీ ఇస్తే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్ని మనం ప్రారంభించుకున్నాం. ఎంతోమందికి మనం శిక్షణ ఇచ్చాం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ శిక్షణ కేంద్రాలన్నీ మూతపడ్డాయి. మళ్ళీ మనం ప్రభుత్వం తరఫు నుంచి మనకి అనుమతి వచ్చింది. తిరిగి మళ్ళీ వైటీసీ సెంటర్ని ఎర్రగొండపాలెంలో ప్రారంభించి మన బిడ్డలు ఎవరైతే ఆసక్తి గల బిడ్డలకి కుట్టు మిషన్లు కానీ, ఇంకా డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమాలు కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. దాన్ని ప్రారంభించాలా, మీరు నాకు ఒక డేట్ ఇస్తే మీ డేట్ ఇచ్చిన రోజు నేను వస్తాను, మన వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ ఆ సెంటర్ని ప్రారంభిద్దామని చెప్పేసి 3 రోజుల క్రితం నాకు ఫోన్ చేయడం జరిగింది. మీరు డేట్ చెప్పండి, ఒక డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం మనం ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా మనం ప్రారంభించుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కూటమి పార్టీలు కలిపి అధికారంలో ఉన్నాయి. ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా గిరిజనుల గురించి ఆలోచిస్తారు. అసలు ఐటీడీఏ స్థాపించిందే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎవరైతే అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో రహదారు లేక, రోడ్డు లేక, అడవులను పట్టుకొని జీవించే బిడ్డల కోసం ఐటీడీఏ సంస్థను స్థాపించింది ఎన్టీ రామారావు. దాన్ని కొనసాగిస్తూ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ మనకు ఏదో ఒక రకం సహాయం చేయాలి. గత 5 సంవత్సరాల్లో మనకు కరువు పనులు ఇవన్నీ ఏమి లేవు. ఉన్నాయా? లేవు. లోన్లు ఉన్నాయా? లోన్లు లేవు. మళ్ళీ మొదలైనవి. మన ప్రభుత్వం వచ్చి, నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పాను, మన గవర్నమెంట్ వస్తాయి, అన్నీ కూడా మనకు అనుకూలంగా చేసుకుందామని చెప్పాను. అదే జరగబోతూ ఉంది. త్వరలో వైటీసీ సెంటర్ కూడా మనం ప్రారంభించుకుంటాం. ఈ మధ్య కలెక్టర్ గారిని కూడా కలిశాను. నేను కలెక్టర్ గారు కలిసినప్పుడు మీ అందరి గురించి నేను మాట్లాడాను. మీరు ఒకసారి రండి, అందరితో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. ఎక్కడైతే గూడాల్లో కానీ, తండాల్లో కానీ మనకు వాళ్ళ అవసరాలు ఉన్నాయో, ఏమేమి కావాలని ఒకసారి డిస్కషన్ చేసి వారిని ఒక మంచి మార్గంలో మనం నడపాలా, మనం సహాయం చేయాలని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఈ నెల 19వ తారీఖున కలెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ పిలుస్తాము, అన్ని గూడాల నుంచి మీరు అక్కడికి రండి. 19వ తారీఖు నేను డేట్ ఇవ్వటం జరిగింది. ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఒక మంచి డేట్ మీరు ఇవ్వండి అంటే, నేను ఈ నెల 19వ తారీఖునే కలెక్టర్ గారిని కూడా మీకోసం తీసుకొస్తున్నా. అది మేము అనుకున్నాము ఏమంటే, మన ఆర్టీటీ ఆఫీసులో అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర అక్కడ మన దోరణాలను పెట్టాలనేది ఒక ఆలోచన ఉంది. ఒక మంచి ఏరియా ఏదంటే అదే చెప్పడం నేను జరిగింది. కాబట్టి 19వ తారీఖు కూడా కలెక్టర్ గారిని తీసుకొని వస్తూ ఉన్నాం. మన అవసరాలు, తన గూడాల్లో మన పడే ఇబ్బందులు, మనకి ఇంకేం కావాలి, ఇవన్నీ కూడా ఆయనతో చర్చించుకొని ఒక అభివృద్ధి దశగా మనం అందరం కూడా ముందుకెళ్దాం. కాబట్టి రేపు ఒక మంచి డేట్ మీరు ఇస్తే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా డ్రైవింగ్ చేద్దాం సార్. 19వ తారీఖు కలెక్టర్ గారితోనే అది ఏర్పాటు, చైర్మన్ కలెక్టర్ గారు. జాగ్రత్త.
అది నా ముప్పై లైట్ పోనీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.